ఒకప్పుడు అతిపెద్ద బౌద్ధ కేంద్రంగా విరాజిల్లిన ప్రాంతం. బౌద్ధంలోని 3 దశలను చూసిన ప్రాంతం. శాతవాహన, ఇక్ష్వాకు, విష్ణుకుండీల పాలనా కాలంలో నిత్య త్రిరత్న నీరాజనాలను అందుకున్న ప్రాంతం. అదే నేలకొండపల్లి బౌద్ధ స్తూపం. ఘనమైన గత చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తున్న ఈ భూగిరిపురం బౌద్ధ వైభవాన్ని తెలుసుకుందాం. నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం చరిత్ర తెలుసుకునే ముందు అసలు బౌద్ధం ఎలా పుట్టింది, తెలంగాణ ప్రాంతంలోకి ఎప్పుడు ప్రవేశించింది అన్నది చూసినట్లయితే, శౌక్యవంశ యువరాజు గౌతముడు ఒకరోజు తన కపిలవస్తు రాజ్యవీధుల్లో పర్యటిస్తుండగా తాను చూసిన 4 దృశ్యాలు అతని మనస్సుపై తీవ్ర ప్రభావం చూపాయి. అవి క్రమంగా వైరాగ్యానికి దారితీసి సత్యాన్వేషణకై మహావినిష్క్రమణమయ్యేలా చేశాయి. అలా 29వ ఏట ఇల్లు వదిలిన గౌతముడికి ప్రస్తుతం బుద్ధగయగా పిలుచుకునే ఉరువేల గ్రామంలోని బోధి వృక్షం కింద జ్ఞానోదయమైంది. తాను పొందిన జ్ఞానాన్ని ధర్మచక్ర పరివర్తనగా శిష్యులకు బోధించి సత్యమార్గాన్ని చూపాడు. అలా చూపిన ఆ మార్గం బౌద్ధమతంగా నేటికీ కొనసాగుతూనే ఉంది. బుద్ధ బోధనలు, త్రిరత్నాలు, ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గాలు అఖండ భారతంలో ఎంతో మందిని బౌద్ధంలోకి వెళ్లేలా ప్రభావితం చేశాయి. ఈ క్రమంలోనే క్రీస్తుకు పూర్వం వెలసిన షోడశ మహాజనపదాల్లో ఒకటైన నేటి తెలంగాణ ప్రాంతమైన అశ్మక రాజ్యంలో కూడా ఉత్తరాదిన వచ్చిన కొత్త మత సిద్ధాంతాలు సామాన్య ప్రజలను సైతం ప్రభావితం చేశాయి. అలా క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలో బుద్ధుడు స్థాపించిన బౌద్ధ మతం ఆయన జీవిత కాలంలోనే తెలుగుగడ్డపై వ్యాప్తి చెందింది. బుద్ధుడి కాలంలోనే ఈ గోదావరి తీర ప్రాంతంలోనే ఒక పెద్ద ఐలాండ్ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ఐలాండ్ తెలంగాణలోనే ఉంది. ఖానాపూర్కి ఈ జగిత్యాల జిల్లా సరిహద్దుల మధ్య. సో అక్కడ బావరి అనే ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషి కాలంలోనే బుద్ధుడు ఉత్తర భారతదేశ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన కొత్తగా చెప్తున్నాడు, అంటే అందరూ సాటిస్ఫై అయ్యే విధంగా అంటే మతాన్ని బోధిస్తున్నాడు అని తెలిస్తే తన దగ్గర ఉన్న 16 మంది శిష్యుల్ని అక్కడికి పంపిస్తే ఆయన దగ్గరికి, బుద్ధుని దగ్గరికి వెళ్ళి, ఇందులో పింగియా అనేవాడు శిష్యుడు ఇక్కడికి తిరిగి వచ్చి ఈ బావరికి చెప్పాడనమాట. బుద్ధుడు చెప్పిన మెసేజ్ ఏంటిది, నా మతం కనుక మీకు నచ్చితే దీన్ని ఆవలి తీరానికి చేరవేయండి అని చెప్పాడు ఆయన. ఇవి టెక్నికల్ వర్డ్స్ అన్నమాట. సో సుత్తనిపత అనే గ్రంథంలో ఈ విషయాలు ఉన్నాయి. పారాయణ వగ్గ అనేది ఒక చాప్టర్, దాంట్లో ఈ వివరాలు ఉన్నాయి. సో ఆవలి తీరానికి అని అంటే గోదావరి ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు, ఇక్కడి వరకు బౌద్ధం వచ్చినట్టే లెక్క కదా, ఇంకా ఆవలి తీరానికి పంపించండి, దీన్ని ఈ మతాన్ని ప్రచారం చేయండి అని చెప్తే బావరికి అప్పటికే 120 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆయన శిష్యుల పరంపర ద్వారా ఈ బౌద్ధ మతం ఇతర ప్రాంతాలకు విస్తరించింది, ఈ కోటిలింగాల ప్రాంతం నుంచి. అయితే ఆ క్రమంలో ఈ నేలకొండపల్లికి ఈ బౌద్ధం వచ్చింది మొట్టమొదట. అంటే 2,500 సంవత్సరాల కిందట సుమారుగా బుద్ధుడు ఇక కాలం చేస్తున్న సమయం, అంటే మరణిస్తున్న సమయంలో మహాపరినిర్వాణ అంటాం మనం, ఆ సమయంలో ఇక్కడికి వచ్చింది. తెలుగు నేలపై క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దం నాటికే బౌద్ధం వేళ్ళూనుకుపోయింది. దానికి నిదర్శనమే అతి పురాతనమైన ధూళికట్ట, పాషగాం స్తూపాలు. శాతవాహనుల పాలనా కాలంలో బౌద్ధ మతానికి ఎంతో ఆదరణ లభించింది. ఈ మత వ్యాప్తి మూలంగా చైత్యాలు, స్తూపాలు, విహారాలు నిర్మించబడ్డాయి. వాస్తు శిల్పకళ అభివృద్ధి చెందింది. అలా శాతవాహనుల దారిలోనే సాగిన ఇక్ష్వాకులు కూడా బౌద్ధానికి విశేష సేవ చేశారు. పూర్వం వరకు కూడా ఇక్కడ ఇంత పెద్ద మహాస్తూపం ఉందని ఎవరికీ తెలియదు. ఈ ప్రాంతమంతా చెట్లతో కమ్ముకుపోయి మట్టితో కూరుకుపోయి ఉండేది. దీన్ని ఎర్రదిబ్బలు, విరాటరాజు గద్దె అని స్థానికులు పిలుచుకుంటూ ఉండేవారు. ఎప్పుడైతే 1975 తర్వాత పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టిందో
ఆ మట్టి కింద ఇంత పెద్ద మహాస్తూపం బయటికి వచ్చింది. ప్రపంచానికంతా ఇక్కడ ఒక అతిపెద్ద బౌద్ధ ఆరామం ఉండేది అని తెలిసింది. కంచర్ల గోపన్న పుట్టిన నేలగా తమ ఊరికి 100 ఏళ్ల చరిత్ర ఉంది అనుకున్న నేలకొండపల్లి వాసులకి ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ త్రవ్వకాల తర్వాత తమ నేలకు 1000 ఏళ్ల చరిత్ర ఉందని తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి మట్టి పొరల్లో దాగి బయటికి వచ్చిన మహాస్తూపాన్ని, ఆ స్తూపం చరిత్రను తెలుసుకొని ఇన్నాళ్ళు తమ కంటికి కనిపించిన ఎర్రదిబ్బ, ఆ తథాగతుడి స్మృతితో నిర్మించిన బౌద్ధ స్తూపమా, ఇంత ఘన వైభవ చరిత్ర ఈ ఎర్రదిబ్బ దాచుకుందా అని ఆశ్చర్యపోయారు. నేల, కొండ, పల్లి దాన్నే మనం విడగొట్టుకుంటే ఏమైంది అంటే నేల, కొండ, పల్లి. అక్కడ ఒక కొండ ఉంది, అటుపక్కన బైరాగుల గుట్ట అని ఒకటి ఉంది, అక్కడ కూడా కొండ ఉన్నమాట నిజమే. కానీ ఇదిగో ఈ నేల కొండ అనేది ఏమిటి అంటే మట్టితో ఏర్పడిన కొండ నేల కొండ. ఎందుకు మట్టితో ఏర్పడింది అంటే అక్కడ ఒక బౌద్ధ స్తూపం ఉంది. ఆ స్తూపాన్ని మట్టితో పూర్తిగా కప్పేశారు కనిపించకుండా. అందువల్ల అదేమైంది, మట్టి దిబ్బగా నేల దిబ్బగా ఉంది. కాబట్టి ఆ దిబ్బ మామూలుది కాదు, చాలా పెద్దది. కాబట్టి దాన్ని నేలకొండ అనే పేరు వచ్చింది. పల్లి మీ అందరికీ తెలిసిందే. యాక్చువల్గా అయితే దక్షిణ భారతదేశంలో అటు తమిళనాడులో కానీ మిగతా చోట్ల కానీ పల్లి అని ఉందంటే అది జైన మతానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రాంతం అయితేనే పల్లి అని వస్తుంది అన్నమాట. పల్లి, కొట్టం అవన్నీ కూడా జైన మతానికి ఉంది. కానీ ఇక్కడ జైనం అనేవాళ్ళు ఏం దొరకలేదు. పల్లి అనేది ఇక రొటీన్గా ఉండే పల్లులాగా అనుకుందాం మనం, ఒక ఊరికి చిన్న భాగంగా. అయితే ఈ నేలకొండపల్లి అనే యొక్క పేరు అలా వచ్చింది. 1976లో పురావస్తు శాఖ దృష్టికి వచ్చిన సందర్భంలో అది ఎలా వచ్చిందంటే ముజ్జుగూడు అని ఇంకొక ఊరు ఉంటుంది ఎదురుగా. అది ఆ ముజ్జుగూడు నుంచి నేలకొండపల్లికి అలా పొలాల గుండా రావాల్సిందే, డొంకల గుండా. ఈ స్తూపం ముందుకు రాగానే ఏమవుతుంది, బండి కొంచెం దిగబడింది కదా అని తీస్తేనేమో అందులో నుంచి ఇటుకరాళ్ళు వెళ్ళటం ఇవన్నీ జరుగుతుంటే దాంతోపాటు కొన్ని కొండ పెంకులు అంటే మట్టి పెంకులు అంటాం మనం, అవన్నీ వచ్చినాయి. ఏమిటి ఎన్ని వస్తున్నాయని ఊళ్ళో వాళ్ళు ఎవరో పురావస్తు శాఖ తెలియజేస్తే అప్పుడు డాక్టర్ బి సుబ్రహ్మణ్యం గారని ఒక ఆయన ఉండేవారు, మా పురావస్తు శాఖ తెలుసు కదా. ఆయన దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇది శాతవాహనుల కాలం నాటి ఇటుకరాళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఇది ఆ దెబ్బ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ దెబ్బ మీద కూడా ఇటుకరాళ్ళు, మొత్తం అది మట్టితో ఉన్నా ఆ లోపలంతా కూడా ఇటుకరాళ్ళతో ఉంది. అబ్బా ఇది పెద్ద గొప్ప చారిత్రక ప్రదేశం అని ఆయన పై ఇటుకలను ఇక్కడున్న ఇటుకలను పోల్చి చూస్తే ఈ ఒక పక్క కింద నేల మీద ఉన్న ఇటుకలేమో శాతవాహనలు ఉన్నాయి, పైనేమో ఇక్ష్వాకులు ఉన్నాయి. అరే ఇది చాలా పెద్దదని ప్రభుత్వానికి రాస్తే వాళ్ళు అదే సంవత్సరం ట్రయల్ ఎక్స్కవేషన్స్ అని 2 సార్లు చేశారు. ఆ ఊరికి ఆగ్నేయంగా బైరాగుల గుట్టానికి చిన్న కొండ ఉంటుంది. ఆ కొండకు ముందు ఒక పెద్ద విశాలమైన పొలంలో పాటిమట్టిలో నుంచి అప్పుడప్పుడు పూసలు, మట్టి పెంకులు, కొండ పెంకులు, ఇటుక రాతి ముక్కలు బయటపడుతూ ఉంటాయి. అక్కడ కూడా ఈయన చిన్న ట్రయల్ ఎక్స్కవేషన్ వేస్తే అనుకోకుండా ఆయనకి బుద్ధుడు బొమ్మలకు సంబంధించిన ఆనవాళ్ళు దొరికారు. అబ్బా ఇది వదిలిపెట్టకూడదురా అని మళ్ళీ హైదరాబాద్ వచ్చి అప్పటి పురావస్తు శాఖలో ముఖ్య అధికారిగా ఉన్నటువంటి డాక్టర్ వివి కృష్ణశాస్త్రి గారు చెబితే ఆయన ప్రత్యక్షంగా సైట్ విజిట్ చేసి ఇది నిజంగా చాలా పెద్ద బౌద్ధ స్థావరం, తెలంగాణకై తెలుగు నేలకై తలమానికమైనటువంటి బౌద్ధ స్తూపం, దీన్ని తవ్వాల్సిందని ఆ సంవత్సరం నుంచి వరుసపెట్టి తవ్వారు. నేను కూడా 1986, 87, 88 ఆ తర్వాత మళ్ళీ 91 ఇలా ఒక 5 ఫీల్డ్ సీజన్స్లో నేను కూడా అక్కడ తవ్వకాల్లో పార్టిసిపేట్ చేస్తే చాలామంది తవ్వారు. డిఎల్ఎన్ శాస్త్రి గారైనా ఆయన ఆధ్వర్యంలో. ఈ మహాస్తూపాన్ని ఎవరు నిర్మించారు అన్న దానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ఇక్కడ ఇటుకల సైజును బట్టి ఇది శాతవాహనుల కాలంలో ప్రారంభించబడి ఇక్ష్వాకుల కాలంలో అభివృద్ధి చెంది ఓ వెలుగు వెలిగి అది విష్ణుకుండిన్ల పాలనా కాలం వరకు కూడా కొనసాగింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో చక్రాకారంలో ఉన్న ఈ మహాస్తూపం శాతవాహనుల కాలం నాటికే కట్టబడి క్రమంగా ఇక్ష్వాకుల కాలంలో ఒకసారి, విష్ణుకుండీల కాలంలో మరోసారి జీర్ణోద్ధరణ జరిగి అభివృద్ధి చేయబడింది. దీనికి నిదర్శనమే 3 రాజవంశాలకు చెందిన అనేక నాణాలు, ఇటుకలు, ఇతరత్రా వస్తువులు ఇక్కడి తవ్వకాల్లో దొరకడం. స్తూపం దగ్గర స్తూపం ముందు జరిపిన తవ్వకాల్లో
స్తూపం ముందున్నటువంటి విహారం చాలా పెద్ద విహారం ఉంది. ఆ విహారం కింద విహారానికి గోడలు ఉంటాయి. విహారం అంటే ఏమి లేదు, బౌద్ధ భిక్షువులు ఆచార్యులు నివాసం ఉండే ప్రదేశాన్ని బౌద్ధ విహారం అంటాం మనం. అదిగో ఆ విహారంలో కింద మంచి పునాదులు, ఈనాడు ఆధునిక పునాదులు ఎట్లా వేస్తాం, ఇటుక రాతి కింద పెద్ద రాళ్ళు, దాని కింద గులకరాళ్ళు, ఇలా గమ్మని పునాది వివరాలు బాగా దొరికాయి, గమ్మత్తుగా ఉంది అక్కడ. సో అక్కడ మనకి శాతవాహన కాలం నాటిదని. అంతేకాకుండా ఇక్కడే కాదు, స్తూపం దగ్గర ఏమైనా ఉన్నాయని చూస్తే స్తూపం దగ్గర మీకు ఈ స్తూపం గురించి చెప్పాలి. దాని అస్సలు అంటే అండాకారంలో ఉంటుంది కదా, దాని వ్యాసం 150 అడుగులు. ఆ తర్వాత ప్రదక్షిణా పదాన్ని చుట్టూ తిరగటానికి ఉంటుంది. ప్రదక్షిణా పద వెలుపలి నుంచి అటు ఇటు చూస్తే 200 అడుగులు, ఎత్తు 60 అడుగులు అప్పటికి ఉన్నది. ఇంకా పైభాగం అంతా పోయింది కదా. ఇది చక్రాకారంలో నిర్మించబడింది. చక్రాకారంలో ఎప్పుడు నిర్మించారు? ఇక్ష్వాకుల కాలంలో నిర్మించారు. మరి అంతకుముందు అది రెనోవేషన్, జీర్ణోద్ధరణ అయినప్పుడు అలా జరిగింది. మరి అంతకుముందు ఏముంది అంటే, మనం చూసినప్పటి నుంచి ఈ ప్రదక్షిణా పద చుట్టూ తవ్వకాలు చేస్తే అక్కడ మాకు శాతవాహనుల నాణ్యాలు దొరికాయి, శాతవాహనులై. ఆ తర్వాత కొంచెం ఎగువకు పోతే మెట్లు ఉంటాయి కదా, ప్రదక్షిణా పదానికి పైన డ్రమ్ముకు మెట్లు ఉంటాయి. ఆ మెట్ల దగ్గర చదివితే అక్కడ ఇటుకరాతి సైజు తేడా ఉంది. అక్కడ పైగా యెహోవా సిరిశాంతమూలుని సీసపు నాణ్యం దొరికింది. ఆ నాణ్యం మీద ఉజ్జయిని బొమ్మ ఒక పక్క, ఇంకో పక్కేమో కొన్ని గుర్తులు ఉన్నాయి, ఇక్ష్వాకులు అన్నమాట పక్కాగా. కాబట్టి అది ఇక్ష్వాకులది. దాన్ని కొంచెం పైకెక్కి చూస్తే ఆ రెనోవేషన్లో విష్ణుకుండెల కాలపు నాటి ఇటుకలు, తర్వాత విష్ణుకుండెల కాలం నాటి నాణ్యాలు కూడా దొరికాయి అక్కడ. చూసారా, మీకు శాతవాహన నాణ్యాలు దొరికాయి, శాతవాహన ఇటుకలు ఉన్నాయి. ఇక్ష్వాకుల నాణ్యాలు దొరికాయి, ఇక్ష్వాకుల ఇటుకలు ఉన్నాయి. ఆ తర్వాత విష్ణుకుండెల కాలం నాటి నాణ్యాలు ఉన్నాయి, ఇటుకలు ఉన్నాయి. దాని అర్థం ఏమిటి అంటే, ఇక్కడ క్రీస్తుకి పూర్వం 1వ శతాబ్దంలో ఈ స్థావరం ప్రారంభమై బౌద్ధ స్థావరంగా, అప్పటికి మనకున్న దాన్ని ఏమంటాం, అది తొలి దశ. ఇంకా బుద్ధుని బొమ్మలు తయారు కావటం రాలేదు. దాన్ని ఏమంటారంటే థేరవాదం అంటాం మనం. థేరం అంటే స్థవిరవాదం అని పెద్దలు అలాగే ఏదైతే బుద్ధుని వచనాన్ని పాటించారో ఏమాత్రం మార్పు లేకుండా దాన్ని థేరవాదం అంటాం. అది క్రీస్తు పూర్వం నుంచి, అంటే బుద్ధుడు చనిపోయిన దగ్గర నుంచి ప్రారంభమై కొనసాగింది. అలా కాకుండా ఈ 2వ దశలో మనం ఇందాక బైరాగులగుట్టలో కొన్ని బుద్ధుని బొమ్మలు వచ్చినాయి అన్నాం కదా, బ్రహ్మాండమైన బుద్ధుడి బొమ్మలు. మరి అవి ఎప్పుడు తయారైనాయి? శాతవాహనుల పిల్లలు కాదు, ఇక్ష్వాకుల కాలంలో. ఎందుకు ఇక్ష్వాకుల కాలంలో తయారైనాయి? మనందరికీ తెలిసిందే. క్రీస్తు శకం 3వ శతాబ్దం 225లో ప్రారంభమై క్రీస్తు శకం 310వ సంవత్సరం వరకు దాదాపుగా 90 ఏళ్ల పాటు ఈ తెలుగు నేలను ఏలిన వారు ఇక్ష్వాకులు. వారి రాజధాని కృష్ణా నదీ తీరంలో ఉన్న ప్రస్తుత నాగార్జున కొండ. దాన్ని గతంలో శాసనాల్లో శ్రీపర్వత విజయపురి అని పిలిచేవాళ్ళు. అదిగో అక్కడి నుంచి వాళ్ళు ఏలినప్పుడు ఇక్కడ వాళ్ళు బౌద్ధులు. మీ అందరికీ తెలిసిందే. అంటే ఇక్ష్వాకు రాజవంశాల్లో మగవాళ్ళంతా వైదిక బ్రాహ్మణ అభిమానులైతే, ఆ స్త్రీలంతా కూడా అడవి శాంతశ్రీ, కాందువుల, భక్తిదేవి, వీళ్ళంతా కూడా బ్రహ్మాండమైనటువంటి బౌద్ధాభిమానులు. వాళ్ళే ఈ విహారాలను కట్టించారు అనేకం, ఇక్కడ నాగార్జునకొండలో. మరి ఇక్కడ ఎవరు కట్టించారు అనేది మాకు శాసనాధారం దొరకలేదు, కానీ వాళ్ళ కాలంలోనే వెలసిల్లింది ఇది. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు అనే రాజులు పరిపాలించారు. వాళ్ళ కాలంలో కూడా ఇది మనగడలో ఉంది, విస్తరణకు గురైంది. ఆ తర్వాత ఇంకా పెద్దగా విస్తరించింది మాత్రం విష్ణుకుండుల కాలంలో. ఈ స్తూపాన్ని 1970ల నుంచి 90ల వరకు తవ్వకాలు జరిపారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. తవ్వకాలు జరిపినప్పుడు స్తూపం మధ్యలో ఏమి వెళ్ళినాయి అనంటే స్పోక్స్ అని అంటారు ఇంగ్లీష్లో. తెలుగులోనేమో బండి గీర ఉన్నదనుకోండి, బండి చక్రం. ఆ చక్రానికి మధ్యలో ఈ విధంగా ఉంటాయి. అంటే ఒక ప్లస్ ఆకారాలు 2 పెట్టినప్పుడు మనకు అటుపక్క ఇటుపక్క వ్యాసార్థాలు వస్తాయి. వాటిని స్పోక్స్ అంటాం. సో ఇట్లా బండి చక్రం మాదిరిగా ఈ స్తూపాన్ని చాలా విశాలంగా కట్టారన్నమాట. సో ఆ మధ్యలో బుద్ధుడికి సంబంధించిన రెలిక్స్ ఈ బండి చక్రం మధ్యలో ఒక ఇరుసు ఉంటుంది చూడండి. ఆ ఇరుసు ప్రాంతంలో బుద్ధుడి కానీ లేకపోతే ఇతర బౌద్ధ సన్యాసులు గొప్ప వాళ్ళు ఉంటారు, అంటే బౌద్ధాన్ని ప్రచారం చేసిన వాళ్ళు ఈ ప్రాంతంలో నివసించి, సో వాళ్ళకు సంబంధించిన ఆధారాలు కానీ, అంటే వెంట్రుకనో పన్ను ముక్కనో బోన్ ముక్కనో ఇట్లాంటివి ఏదైనా కూడా అక్కడ ఉండినాయి అన్నమాట. బౌద్ధానికి సంబంధించి ప్రధానంగా 3 రకాల స్తూపాలు ఉంటాయి. ఒకటి శారీరక స్తూపం, దీన్నే ధాతుగర్భ స్తూపం అంటారు. బుద్ధునికి సంబంధించిన ఏదైనా పవిత్ర ధాతువు మీద స్తూపం నిర్మిస్తే దాన్ని ధాతుగర్భ స్తూపం అంటారు. ఉద్దేశిక స్తూపం అంటే గుర్తుగా నిర్మించే వాటిని ఉద్దేశిక స్తూపాలు అంటారు. పారిభోజక స్తూపాలంటే బౌద్ధ భిక్షువులకు సంబంధించిన వస్తువులపై నిర్మించే వాటిని పారిభోజక స్తూపాలు అంటారు. మరి ఇది ఏ రకమైన స్తూపము అంటే
ఇది ధాతుగర్భ స్తూపం. బుద్ధునికి సంబంధించిన ఒక ధాతువు, పవిత్రమైన ధాతువు అంటే పన్ను మీద ఈ స్తూపాన్ని నిర్మించారని చెప్తారు. అయితే దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు అయితే దొరకలేదు. మేదిని అంటామండి దీన్ని, అంటే కింద ఉన్నటువంటిది అనమాట బేసు. దాని మీద మనుషులు చుట్టూ తిరగడానికి అనుకూలంగా ఉంటుంది చూడండి, దాన్ని ప్రదక్షిణ పదం అంటాం. ప్రదక్షిణ చేయడానికి అనుకూలమైనటువంటి పదం. తర్వాత ఇట్లా వచ్చేసింది అర్ధగోళం. తర్వాత దానిపైన రేకులు వస్తాయి. తర్వాత హర్మిక అని ఉంటుంది, అంటే గొడుగు అని అర్థం. యాక్చువల్గా గొడుగు లేదు, అది పోయి ఉంటుంది, మళ్ళీ రీకన్స్ట్రక్షన్లో కూడా కాలే. అసలు ఇదంతా ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది కనుక చూస్తే బౌద్ధ స్తూపాలని 3 రకాలుగా తీసుకుంటారు. దాంట్లో ఏంటంటే ధాతుగర్భ స్తూపాలు, పారిభోజిక స్తూపాలు, ఉద్దేశిక స్తూపాలు అని చెప్తారు. ధాతుగర్భ స్తూపం అంటే అర్థం ఏంటి అంటే బుద్ధుడు కానీ, బుద్ధుడికి సంబంధించిన వాళ్ళు కానీ ఏదైనా ధాతువులు వాళ్ళ శరీరానికి సంబంధించినటువంటి ఒక ఎముక కానీ ఇంకేదైనా భాగం కానీ ఉంటే దాన్ని పెట్టి కట్టినటువంటి నిర్మాణం ఉంటే ధాతుగర్భం అనాలి. అశోకుడి కాలంలో దీనికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే ఆయన 8 చోట్ల ధాతుగర్భ స్తూపాలు ఉంటే ఆ లోపల ఉన్నటువంటి ముక్కలు మొత్తం ఆ లోపల మధ్యలో ఉంటుంది ఒక కుండ, దాన్ని బయటకు తీసి దాన్ని మొత్తం 84 భాగాలు చేసుకొని వాటిని మళ్ళీ విడివిడి భాగాలు చేసుకొని అక్కడ నుంచి వేరు చోట్ల ధాతుగర్భాలు చేశాడు. అంటే అత్యంత పవిత్రమైంది అని అర్థం. బుద్ధుడు కాలానికి సంబంధించి, బుద్ధుడికి సంబంధించి ఒక చిన్న ఆధారం, ఒక సూది మనం మోపినంత ఆధారం ఉన్నా కూడా ఇక దానికి అత్యంత పవిత్రత వస్తుంది అనేది బౌద్ధులు కూడా నమ్ముకుంటూ వస్తారు. క్రీస్తు శకం 5వ శతాబ్ద కాలం నాటికి కూడా ఈ ప్రాంతంలో బౌద్ధం విరాజిల్లింది. తర్వాతి కాలంలో అనేక కారణాల వల్ల బౌద్ధానికి ఆదరణ తగ్గడంతో కాలక్రమేణా ఈ మహాస్తూపం మొత్తం మట్టిలో కూరుకుపోయింది, ఎర్రటి దిబ్బగా మారిపోయింది. ఇక్కడ బౌద్ధం ఉందా అనే ఆనవాళ్లే లేకుండా చెరిగిపోయింది. ఇక్కడ బోధిసత్వులు అనే వాళ్ళు కూడా ఉండేవారు. అంటే బుద్ధునికి సంబంధించిన ఒక 550 పూర్వజన్మలు ఉన్నాయి. ఆ పూర్వజన్మలో ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కలాగా ఉండేవాడు బుద్ధుడు. కాబట్టి ఆ బుద్ధుని యొక్క విగ్రహాలను, బోధిసత్వుల విగ్రహాలని చేయించి పెట్టారనమాట, అక్కడ నిలిపారు. అవి కూడా 2000 సంవత్సరాల కిందటి. అట్లాంటివి ఆ చెరువులో పడేశారు, అవి కూడా దొరికినాయి. రీసెంట్గా కూడా ఒక 3-4 సంవత్సరాల కిందట కూడా స్టుక్కో అని అంటారు. స్టుక్కో మెటీరియల్ అంటే ఒక శుద్ధ పొడి అనుకోండి. ఆ శుద్ధ పొడిని గట్టిపరిచి ఒక విగ్రహం చేస్తే ఎట్లుంటుందో దాన్ని స్టుక్కో అని అంటాము. అట్లాంటిది కూడా సుమారుగా భారతదేశంలో పెద్ద బోధిసత్వుని విగ్రహం అక్కడ దొరికింది జస్ట్ 3-4 సంవత్సరాల కిందట కూడా. సో అంటే విధ్వంసం మరి ఎందుకు జరిగింది? చెరువులో పడేయాల్సిన అవసరం ఏం పడింది? చెరువులో యాక్సిడెంటల్గా దొరికినాయి. ఇప్పుడు కూడా ఏదో తవ్వకాలు చేస్తే దొరికినాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు, ఇంకా ఎన్ని విధ్వంసానికి గురైనాయో తెలియదు, ఎటు పోయిందో తెలియదు. మరి ఎందుకు ఇట్లా అయింది అని అంటే ఇదే విష్ణుకుండుల కాలంలో మలి విష్ణుకుండులు వచ్చేసరికి బౌద్ధాన్ని విడిచిపెట్టి వాళ్ళు హైందవాన్ని, ప్రత్యేకించి వైష్ణవ మతాన్ని, శైవ మతాన్ని, వైదిక మతాన్ని పాటించారు. సో ఈ పాటించిన క్రమంలో ఆ బౌద్ధపు విగ్రహాలు అన్నీ కూడా విధ్వంసానికి గురైనాయి. సో ఈ విధ్వంస చరిత్ర, నిర్లక్ష్య చరిత్ర అనేది 1000 సంవత్సరాల నుంచే నడుస్తున్నది. ఇంకా 1000 సంవత్సరాలు ఇంకా అక్కడ పక్కన చుట్టుపక్కల గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల మీద ఈ నియోలిథిక్ అంటాం, కొత్త రాతి యుగానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే అప్పటి నుంచి కూడా ఇక్కడ ఆవాసాలు ఉన్నాయి, జనం ఆవాసం ఉంది. అది కూడా విధ్వంసానికి గురైంది. మీరు ఇంకా పైకి వెళ్తే దేన్ని ఆ మతంగానే గౌరవించడం మంచిదే కదా. బౌద్ధ మతాన్ని కూడా గౌరవిద్దాం, దానిలాగానే గౌరవిద్దాం. హిందూ మతంలోకి మార్చి గౌరవించాల్సిన అవసరం లేదు. పురావస్తు తవ్వకాల్లో బయటపడిన స్తూపం శిథిల రూపంలోకి చేరుకోవడంతో ప్రస్తుతం నేలకొండపల్లిలో అచ్చం పాత స్తూపం మాదిరిగానే దశల వారీగా పురావస్తు శాఖ పునర్నిర్మించారు. గతంలో ఉన్న స్తూపంలోని ఇటుకలు వాడి శిథిలమైన ఇటుకల స్థానంలో కొత్త ఇటుకలను అదే మాదిరిగా అంతే సైజులో రూపొందించి డంగు సున్నం వాడి నిర్మించారు. గతంలో లానే 5 అడుగుల వెడల్పుతో 2 ప్రదక్షిణా పదాలను నిర్మించారు. అచ్చం బండి చక్రం మాదిరిగా నిర్మించిన ఈ స్తూపానికి పైభాగంలో హార్మిక ఒకటి పెట్టాల్సి ఉంది. రెనోవేషన్ చేసిన దాంట్లో ఏం చేశారంటే పాత ఇటుకలతో పాటు దానికి పరిపూర్ణమైన ఒక రూపాన్ని తీసుకురావాలంటే కొత్త అవసరమే. అదే కొలతలతో, అదే మందంతో, అదే టెక్స్చర్లో పురావస్తు శాఖ వాళ్ళు కొత్తగా పోతబోయించి వాటిని కూడా వినియోగించారు. మీరు అన్నట్టుగా అటు సలేశ్వరంలో దొరికిన ఇటుకలు మన విష్ణుకుండెల్ని, ఇక్కడ కూడా విష్ణుకుండెల కాలం వరకు విలసిల్లింది కదా. అవి 2 విష్ణువు అంటే క్రీస్తు శకం 4-5 శతాబ్దాలు నాటివన్నమాట. ఇదంతా కూడా అంతే. 1985 తర్వాత అంటే కొద్దిగా దాన్ని జీర్ణోద్ధరణ అంటారు, నవకర్మ అంటారు. అవి మీకు నవకర్మాధిష్టాయక అనే ఒక మాట కూడా ఉంది ప్రాకృత శాసనంలో. అంటే
నవకర్మ జీర్ణోద్ధరణ చేయటం అది మీకు ఇక్ష్వాకుల కాలంలో జరిగింది, విష్ణుకుండిన కాలంలో జరిగింది. కానీ ఇటీవల రాష్ట్ర పురావస్తు శాఖ, అంటే ఇప్పుడు వారసత్వ శాఖ అంటున్నాం కదా, ఉమ్మడిలో రాష్ట్ర పురావస్తు శాఖగా ఉండేది, వాళ్ళు ఏం చేశారంటే 1989 నుంచి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. 92, 93, 95 వరకు కూడా ఆ నిధులు అందుబాటులోకి వచ్చిన దాని ద్వారా ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి స్తూపాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ స్తూపానికి చుట్టూ 4 అరుగులు కనిపిస్తాయి మీకు. అది ఒక విలక్షణమైనటువంటి తెలుగు నేల మీదే ఉన్న ఒక బౌద్ధ వాస్తు విశేషం. ఏమిటి ఆ అరుగు అంటే, ఆ అరుగుని ఆర్యక ప్లాట్ఫామ్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని ఆయక వేదిక అంటారు. దాని మీద 5 సిద్ధార్థ గౌతముని జీవితంలో 5 ప్రధాన ఘట్టాలైన జననం, మహావినిష్క్రమణం, సమ్యక్ సంబోధి, ధర్మచక్ర ప్రవర్తనం, మహాపరినిర్వాణం అన్న 5 ప్రధాన ఘట్టాలకు సూచికగా 5 స్తంభాలు నిలబెడతారు. ఆ 5 స్తంభాలని గతంలో నిలబెట్టి ఉన్న ఆనవాళ్ళు మాకు దొరికాయి, కానీ ఆ స్తంభాలు లేవు. అందువల్ల అవి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక విషయం. నేలకొండపల్లి తప్పకాల్లో ఒక్క శాసనం కూడా రాలే. ఎక్కడైనా ప్రాకృత శాసనాలు చాలా వస్తాయి, ఇక్కడ ఎందుకో శాసనాలు రాలేదు. బహుశా మరి ధ్వంసానికి గురైన ఏమో తెలియదు. అదే సైజులో ఉన్నటువంటి ఇటుకలు, అట్లాగే పాత పత్తులు ఎట్లయితే వాడారో డంగు సున్నం, వాటిని వాడుకుంటూ ఎన్నెన్నైతే దీని లోపల మేదిని అంటాము, తర్వాత దాంట్లో కక్ష పదం ఉంటుంది, తర్వాత అర్ధగోళం ఉంటుంది, పైన ఛత్రం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎట్లెట్లా ఉండాలని ఒక నమూనా అక్కడ తయారు చేశారు. దాంతోపాటు దీన్ని కూడా నిర్మించుకుంటూ వచ్చారు. 2 ప్రదక్షిణ పదాలు వస్తాయి, కింద ఒకటి ఉంటుంది, పైన ఇంకోటి ఉంటుంది. తర్వాత ఛత్రాలు అంటారు, ఆకులు, అవి మళ్ళీ వేరువేరుగా ఉంటాయి. 24, 18, 12. అది మొత్తం పైన చూసినప్పుడు మనకు ఒక బండి చక్రం లాగా కనిపిస్తుంది, లేదా అశోక చక్రానికి రేకులు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అటువంటి స్ట్రక్చర్ని కరెక్ట్గా పూర్తి చేసుకుంటూ వచ్చారు. పాండవులు అజ్ఞాతవాస సమయంలో విరాటరాజు కొలువులో మారు వేషాలతో పనిచేశారు. ఆ విరాటరాజు పరిపాలించిన ప్రాంతం కూడా ఇక్కడే ఉంది, అందుకే దీన్ని విరాటరాజు గద్దెగా పిలుస్తారు. ఈ గద్దె మీద విరాటరాజు సింహాసనం మీద కూర్చునేవారని చాలా మంది చెప్తుంటారు. కానీ పాండవుల కథకు కానీ ఈ విరాటరాజు గద్దెగా పిలువబడేదానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఈ స్తూపం అనేది చాలా పెద్దగా ఉండడంతో విరాట్ రూపంలో ఉండేది విరాట్ గద్దె అనేవాళ్ళు. అది కాలక్రమేణా విరాట రాజు గద్దెగా మారిపోయింది. కాబట్టి పాండవులకు సంబంధించిన చరిత్రకు ఈ మహాస్తూపానికి ఎటువంటి సంబంధం లేదు. మొదట్లో ఇది మొత్తం ఒక ఎర్ర దిబ్బలా ఉండేది, అందుకని అసలు ఈ ప్రాంతానికి పేర్లో కూడా ఏమంటారంటే ఎర్రదిబ్బ అనేవాళ్ళు. ఎర్రదిబ్బ అంటంతో పాటు ఇంకో మాట ఏమనే వాళ్ళంటే లోకల్ నుంచి విరాటరాజు దిబ్బ. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తానికి కూడా పాండవులతో సంబంధం ఉంది అనే కథలే చెప్పుకుంటూ వస్తారు. ఇది విరాటరాజు సింహాసనంలాగా కూర్చున్న దిబ్బ విరాట దిబ్బ అని, ఇక్కడ పాండవులందరూ అజ్ఞాతవాసంలో ఉన్నారని, వాళ్ళు బాణాలు దాచుకుంది బాణాలపురం అని, గోవులు కాసింది గోకినేపల్లి అని, అట్లా ఆ ఊరు ప్రాంత పేరు, అట్లాగా కీచుకొని చంపిన ప్రాంతం కీచుకగుండం అని, ఇట్లా లింక్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత మళ్ళీ రీసెంట్గా 1980s ఆ ప్రాంతంలో అది పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత లేదు ఇది బౌద్ధ స్తూపం, ఇక్కడ ఉన్న ఇటుకలు కానీ ఈ స్ట్రక్చర్ కానీ అట్లా ఉంది అని అర్థం చేసుకున్న తర్వాత ఇది బౌద్ధ స్తూపం అని అర్థమైంది. విరాటరాజు గద్దె అని దీనికి పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే, దాంట్లో ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, రాను దాన్ని మహాభారతానికి ముడిపెట్టి అలా విరాటరాజు గద్దెగా జనం పిలుచుకునేటట్టుగా చేశారు. అది అలాగే విరాటరాజు గద్దె అయింది. 1976 వరకు కూడా విరాటరాజు గద్దెగానే ఉంది. ఇప్పుడు కూడా విరాటరాజు గద్దెనే స్థానికులు అంటారు. ఏ విరాటరాజు, అది మహాభారతానికి సంబంధం ఉందా లేదా కూడా ఎవరికీ తెలియని నేపథ్యంలో మామూలుగా ఊళ్ళో తెలిసిన వాళ్ళని అడిగాను, ఇంకా ఏ విరాటరాజు అండి, మహాభారతంలో ఉన్న విరాటరాజే కదా, ఆయనే దీని మీద గద్దె వేసుకొని కూర్చునేవాడని అలా చెప్పేవాళ్ళు. కానీ అవి మనకి చారిత్రకంగా ఏమాత్రం పొంతన కుదరట్లా. విరాట గద్దె అని అన్నారు, తర్వాత విరాట రాజు గద్దె అన్నారు, తర్వాత నేల కొండ అన్నారు. కొండంతా స్తూపం కట్టారు కాబట్టి నేల మీద, కాబట్టి నేలకొండ, ఆ ఊరిలో పల్లి ఉంది కాబట్టి మంచి కొండపల్లి లేదా నేలకొండపల్లి, భూగిరి, ఇట్లాంటి రకరకాల పేర్లు వచ్చినాయి. బట్ ఏదైనప్పటికీ కూడా నేలకొండ అన్న, భూగిరి అన్న, విరాట గద్దె అన్న కూడా ఈ స్తూపమే. మహాస్తూపానికి సమీపంలో ఒక నల్లటి గుట్ట ఉంటుంది, దాన్ని బైరాగుల గుట్ట అంటారు. ఇప్పుడు మనం ఆ గుట్ట మీదనే ఉన్నాము. ఇక్కడ ఒక స్తూపం, చైత్యానికి సంబంధించిన అవశేషాలు పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. అంతేకాకుండా ఈ గుట్టకు కింది భాగంలో అనేక విహారాలంటే బౌద్ధ భిక్షులకు సంబంధించిన నివాస స్థలాలు, ఆ అవశేషాలు కూడా ఎన్నో దొరికాయి. పక్కనే ఉన్న గార్ల దిన్నెలో పాలరాతి బుద్ధ విగ్రహాలు కూడా దొరికాయి. పక్కనే ఒక మడుగు ఉంది, ఆ మడుగులో కంచుతో పోతపోసిన అవలోకతేశ్వరుడి విగ్రహం కూడా దొరికింది. ఇక మనం అమరావతి శిల్పకళ చూస్తే అమరావతి శిల్పకళలో ఉన్న విగ్రహాలు అవన్నీ కూడా దొరికాయి. అమరావతి శిల్పకళ శాతవాహనుల కాలంలో నాగార్జున కొండ కేంద్రంగా వికసించింది.
ఇక్ష్వాకుల కాలం నాటికి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళింది అమరావతి శిల్పకళ. ఆ శిల్పకళలో తయారైన విగ్రహాలు, వాటి అవశేషాలు, ఆ విగ్రహాలు తయారు చేయగా వచ్చే చిన్న చిన్న రాళ్ళు అవన్నీ ఇక్కడ దొరికాయి. దాన్ని బట్టి ఇక్కడ ఆ విగ్రహాలు తయారు చేసే ఒక పరిశ్రమ ఉంది. ఇక్కడి కేంద్రంగా ఆ విగ్రహాలన్నీ కూడా జావా, సమత్ర, ఇతర సింహల దేశము వాటన్నిటికి కూడా ఈ కేంద్రంగా ఉండేవని తెలుస్తుంది. 3 బౌద్ధ దశలను చూసిన నేలకొండపల్లి ప్రాంతం ఒకప్పుడు ఓ పట్టణంగా, వాణిజ్య కేంద్రంగా కూడా విరాజిల్లినట్లు తెలుస్తుంది. ఇక్కడికి విదేశీ యాత్రికులే కాక వర్తకులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చేవారని ఈ ప్రాంతం తవ్వకాల్లో దొరికిన ఆధారాలను బట్టి తెలుస్తుంది. కృష్ణానది ముఖద్వారం నుంచి కర్ణాటకలోని బనవాసి, మహారాష్ట్రలోని ప్రతిష్టానం, ఇవి 2 గొప్ప బౌద్ధ స్థావరాలు కదా. ఇంకా మనకు వెస్టర్న్ కేవ్స్లో ఎన్నో గుహలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక పెద్ద రూటు, అంటే తూర్పు నుంచి పశ్చిమానికి ఉన్నటువంటి రహదారి, అలాగే ఉత్తరాది విదర్భ నుంచి కంచి వరకు ఉన్న దక్షిణాది రూటు కూడా ఇది మధ్యలో ఉంది. కాబట్టి 2 రహదారుల కూడలిలో ఇది ఉంది కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇది ఎంత ప్రాముఖ్యత అని చెప్పడానికి మనకి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతో కాదు, 1 అడుగు వెడల్పు, అడుగు పొడవు, అడుగు లోతు కింద తవ్వుకొని ఒక దగ్గర చేసుకుంటూ వచ్చినప్పుడు దాంట్లో వేరు వేరు దేశాలకు సంబంధించినటువంటి వివిధ రకాల కాయిన్స్ దొరికాయి. దాంట్లో ఎట్లా వచ్చాయి కాయిన్స్ ఇక్కడ దాకా? ఒక రోమన్ కాయిన్ ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి అని అంటే, ఒకప్పుడు ఏం చేశారంటే, మనం చెప్పుకుంటూ వస్తారు కదా, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. కేవలం పూజలు చేయడం కోసం, ఆధ్యాత్మికత కోసమే కాదు, సంఘంతో ముడిపడి ఉండాలి, ధర్మంతో ముడిపడి ఉండాలనే బుద్ధుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో ఈ స్తూపాలని కేవలం పూజల కోసంలాగా కాకుండా పెద్ద వాణిజ్య కేంద్రాలుగా కూడా ఉండేవి. విదేశీయులు సైతం వచ్చేవాళ్ళు. ఇక్కడ విషయానికి వస్తే ఉక్కు పరిశ్రమ ఉంది ఇది ఈ ఊరిలోనే. అంతేకాకుండా నల్లసేనపు రాళ్ళు అంటారు, గ్రానైట్లో కూడా రకరకాల గ్రానైట్స్ ఉంటాయి. అందులో ముడి ఉండేవి, ముడి ఉండనివి అట్లా ఉంటాయి. ప్రధాన విగ్రహాలు చేయడానికి పనికొచ్చేంత చక్కటి రాయి ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఉంది. అటువంటి రాళ్ళతో కూడా బిజినెస్ నడిచేదంట, కత్తులు తయారయ్యాయంట. ఇట్లాంటివన్నిటికీ కేంద్రమైందా, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేదో తెలియదు. కానీ మనం కనుక ఫణిజులు ఎక్కువ మంది ఉండటం వల్ల ఫణిగిరి అని ఎట్లాగైతే అన్నామో బౌద్ధ స్తూపాన్ని, ఫణిజులు అంటే వర్తకులు అని చెప్పి, అది ఫణి రూపంలో ఉండేదని ఒకటి చెప్తారు. అట్లాగే ఇక్కడ విషయానికి వస్తే కూడా వాణిజ్యం జరిగింది, విదేశీ వాణిజ్యం కూడా జరిగింది, సమాజంతో సంబంధాలు కూడా ఉన్నాయి. ఆ ఉన్నటువంటి వాటిలోంచి వీళ్ళు ఇది నడుపుకుంటూ వచ్చారు. వాడపల్లి అనేది వాడలు రేవు అనమాట. ఇప్పుడు డ్యాములు ఉన్నాయి కానీ అప్పట్లో సముద్రం నుంచి నదుల మార్గంలోనే వచ్చేవాళ్ళు. అక్కడి నుంచి బండి మీద ఇక్కడికి వచ్చి విదేశీ వర్తకులు ఇక్కడ వ్యాపారం తీసుకొని వెళ్ళేవారని విన్నాము. ఇక్కడ దొరికేటువంటి గ్రానైట్లు అత్యంత విలువైన రాయి కానీ, పాలరాయి కానీ, ఒక రకమైన రాళ్ళు కానీ, ఆ రాళ్ళతో డిఫరెంట్గా విగ్రహాలు బాగా మన్నిక ఉండటం వల్ల ఇతర దేశాలకు సప్లై అయ్యాయి. బౌద్ధ భిక్షువులనే బైరాగులు అని పిలిచేవారని, ఈ గుట్ట పరిసరాల్లో కూడా బౌద్ధ భిక్షువులు ఉండడం వల్ల దీన్ని బైరాగుల గుట్ట అని స్థానికులు పిలుచుకునేవారు. ఎంతో గత చరిత్రను తనలో దాచుకొని నాటికి నేటికి వారధిలా నిలబడింది మౌన ముని లాంటి ఈ గుట్ట. అయితే ఈ గుట్టకు చుట్టుపక్కల చాలా చోట్ల పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది. ఈ తవ్వకాల్లో అమరావతి శిల్పకళతో చెక్కిన ఎన్నో బౌద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. స్తూపం చుట్టూ తవ్వటం, స్తూపానికి ముందు ఒక విహారం ఉంది, దాన్ని తవ్వటం, బైరాగుల గుట్ట దగ్గర కొంచెం వరుసగా అలా తవ్వుకుంటూ పోతే బైరాగుల గుట్ట దగ్గర ఆశ్చర్యకరంగా 9 బుద్ధుని విగ్రహాలు బయటకు వచ్చాయి. 9, 1 కాదు 2 కాదు. అంటే మనకు పక్కనే ఉన్నటువంటి ఒక ఊరిని మజ్జిగూడెం అంటారు. అది ఒక ఆధారం ప్రకారం బౌద్ధంలో ముఖ్యమైనటువంటి మధ్యమ నికాయ అని అంటాము. దాని పేరు మీదుగా మజ్జిగూడెం వచ్చిందని ఒకటైతే, ఇంకొక మాటకి ఏమంటారంటే మగ్గిగూడెం. అంటే అప్పుడున్న పాలరాతిని, సున్నపురాలని సహజంగా తగలబెట్టేసి కాలబెట్టేసి దాని నుంచి వచ్చిన దాన్ని ముగ్గుగానో ఏమో వాడుకునేవాడు అనమాట. జాతక కథల రూపంలోనైతేనేమి, చక్కటి బొమ్మల రూపంలోనైతేనేమి జనాలకు అర్థమయ్యేలాగా చెప్పడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అటువంటి ఖచ్చితంగా ప్రతి స్తూపం దగ్గర పెట్టేవాళ్ళు. ఇక్కడ కూడా ఉండుండొచ్చు. అచ్చుపోసినటువంటి రాళ్ళు, సానరాళ్ళు, రకరకాల విగ్రహాలు. అక్కడికి మధ్యగూడెం చెరువులో జాలరికి దొరికినటువంటి విగ్రహం గురించి చెప్తారు కదా, అది అవలోకైతేశ్వరుడు. చాలా అద్భుతమైన విగ్రహం, మిగతా ఎక్కడ దొరకనంత అందమైన విగ్రహం దొరికింది అక్కడ. ఇంకా ఏమంటారంటే, ఈ మజ్జిగూడెం చెరువు అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ బౌద్ధానికి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏం చూస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి నీటి వస్తు ఉండాలి, ఆవాసానికి ఉండాలి, ధ్యానానికి అనుకూలంగా ఉండాలి, అవన్నీ ఉంటాయో లేదో చూస్తారు. ఈ మజ్జిగూడెం చెరువును కూడా ఇంతమంది దేశ విదేశీయులు వచ్చినటువంటి భక్తులకు సరిపోయేలాగా ఉంచాలి, ఏం చూసింది అనేది ఒకటైతే, తర్వాత ఇప్పుడు వాళ్ళు భక్తులు ఉండడం కోసం ఉండే షెల్టర్స్ ఉంటాయి చూసారా, అవి 100 పైగా ఉండేవి ఇక్కడ. అందులో ఇప్పటికే 90 దాకా తవ్వుకుంటూ వచ్చిన దాంట్లో దొరికాయి.
సో విదేశీ వాణిజ్యాన్ని దొరికాయి, వస్తువులు దొరికాయి, ఆవాసాలు దొరుకుతున్నాయి, నీళ్లు దొరికాయి, దానికి సంబంధించినటువంటి పంచలోహ విగ్రహాలు కానీ మిగతావి కానీ దొరుకుతున్నాయి. అంటే అర్థం ఏంటి అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇది, అంటే అలా డౌట్ లేదు. దొరికే అవకాశం ఉందా కాదండి, దొరికాయి, చూశారు కూడా అన్నట్లు. పక్కనే ఒక ట్యాంక్ ఉంటుంది, చెరువు ఉంటుంది. ఆ చెరువులో చేపలు పడుతూ ఉన్నారు. చేపలు పట్టుతూ ఉంటే అందులో 2-3 విగ్రహాలు దొరికినాయి వాళ్ళకి. ఒక విగ్రహం చాలా అమూల్యమైనది, అదొక అడుగు పొడవు ఉంటుంది, కాంస్య విగ్రహం, బుద్ధుడి యొక్క కాంస్య విగ్రహం. అంటే 1600 సంవత్సరాల కిందటి వరకు కాంస్య విగ్రహము అంత పొడవైంది దొరకడం అనేది చరిత్రలో లేదు. కాంస్యము అనేది మీకు ఇప్పుడు ఉదాహరణకి ఇత్తడి అనుకోండి, కాంస్య విగ్రహాలు, పంచలోహ విగ్రహాలకి తమిళనాడు ఫేమస్. ఎప్పటి నుంచి వచ్చినాయి అవి? చోళుల కాలం నుంచి, అంటే సుమారు 1000 సంవత్సరాల క్రితం నుంచి. కానీ 1600 సంవత్సరాల క్రితం నుంచి మనుగడలో ఉన్నవి లేవు, ఇక్కడ ఉన్నాయి. భారతదేశంలో ఏమైంది అంటే మొట్టమొదట గాంధారలో మొట్టమొదట బుద్ధునికి రూపాన్ని ఇచ్చారు. ఆ రూపం ఎలా ఉందంటే గాంధార ప్రాంతం అంతా కూడా అటు గ్రీకుల అధీనంలో ఉన్నప్పుడు ఆ గ్రీకులే కాక రోమన్ సంపర్కం కూడా ఉంది కాబట్టి గ్రీకు సంప్రదాయంలో బుద్ధుని యొక్క రూపాన్ని తీర్చిదిద్దారు ఫస్ట్. ఎందుకు? అక్కడ సిద్ధార్థుడు కానీ బుద్ధుడు కానీ మీసాలతో ఉంటాడు, చెప్పులు ఉంటాయి, నెత్తిన కిరీటం ఉంటుంది, ఊళ్ళంతా జ్యువెలరీ ఉంటుంది, అదంతా వాళ్ళ సంప్రదాయంలో చెప్పారు. దాన్ని గాంధార శిల్పకళ అంటాం మనం. ఆ తర్వాత సెంట్రల్ ఇండియాలో మధుర, అక్కడ కూడా బుద్ధుడి బొమ్మ తయారైంది. అది స్థానికంగా ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారంగానే అంత అందంగా ఉండదు. కానీ తెలుగు నేలపై ఉన్న ధాన్య కటకంలో తయారైన బుద్ధుని బొమ్మ అత్యంత అందంగా రూపలావణ్యంతో మహాపురుష లక్షణాలతో తయారైంది. అమరావతి శిల్పకళ ప్రతీకగా ప్రపంచ పరివ్యాప్తంగా ఇంత అందమైన బుద్ధుని బొమ్మలు రాలేదు అన్నారు. ఇది మహాయాన బౌద్ధంలో భాగంగా ఇక్కడ అనేక బుద్ధుని రూపాలు బయటకు వచ్చాయి. చాలా బౌద్ధుని శిల్పాలు ఇక్కడే కాదు, మన శిల్పాలే అటు శ్రీలంక, దక్షిణాసియా దేశాలకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళాయి, తమిళనాడు కూడా వెళ్ళాయి. అలా దాన్ని ఏమన్నారు? అమరావతి శిల్పకళ అన్నారు. అయితే దీని కారకుడు ఆచార్య నాగార్జునుడు నాగార్జునకొండలో ఉండేవాడు. ఆ నేపథ్యంలో ఇక్ష్వాకుల కాలంలో అదే రూపలావణ్యంతో కొంచెం అంటే శాతవాహన కాలంలోనే బుద్ధుడి బొమ్మ వచ్చింది. ఇక్ష్వాకుల కాలంలో మరింత అందంగా తయారైంది. మరి ఇవాళ మీరు నాగార్జునకొండ మ్యూజియంలో ఉన్న 9 అడుగుల 3 అంగుళాల ఎత్తున్న అత్యద్భుత శాంతమూర్తి రూపం ఎంత అందంగా ఉంటుంది అది. అదిగో అదే రూపలావణ్యంతో నేలకొండపల్లిలో అదే కాలంలో క్రీస్తు శకం 3 ఇక్ష్వాకుల కాలంలో 9 బొమ్మలు దొరికాయి. ఈ 9 బొమ్మలు ప్రస్తుతం పురావస్తు శాఖ వారి అధీనంలో అన్ని మ్యూజియాల్లోనూ ఉన్నాయి, సాలార్జంగ్ మ్యూజియంలో కూడా ఉంది. ఇది మహాయాన బౌద్ధానికి సంబంధించిన బుద్ధుని ఆనవాళ్ళు. దాని తర్వాత ఏమైంది? ఇక్ష్వాకుల కాలంలో కూడా మీకు అక్కడ విహారం ఉంది, ఆలయం ఉంది, అదే బౌద్ధ స్తూపం ఉంది, కొనసాగింది. ఆ తరువాత ఏమైంది? విష్ణుకుండిన్లు వచ్చారు. విష్ణుకుండిన్లో వాళ్ళు కూడా శ్రీపర్వత పదానుద్యాత అని వాళ్ళ శాసనాల్లో చెప్పుకున్నారు. దాని అర్థం ఏమిటి? శ్రీపర్వతం అనేది శ్రీపర్వత విజయపూర్నే శ్రీపర్వతం అంటారు. ఆయన ఎవరు? శ్రీపర్వత స్వామి పాద అనుద్యాతులు అని చెప్పుకున్నాం. శ్రీపర్వత స్వామి అంటే బుద్ధ భగవానుడు. కాబట్టి విష్ణుకుండిలంతా కూడా వాళ్ళు మరోపక్క వైదిక అనేక క్రతువులు చేశారు, కానీ ఇటుపక్క బౌద్ధాన్ని కూడా తొలి రోజుల్లో ఆరాధించారు. అదిగో ఇక్కడ కూడా అదే విష్ణుకుండిల కాలంలో బౌద్ధానికి చేయూత దక్కినట్టుగా మనకి ఇక్కడ దొరికినటువంటి శాసనాలు, ఆ ఇటుకరాతి సైజులు జీర్ణోద్ధరణ గురి కావడం దొరికింది. ఇంకో గమ్మత్ ఏంటో తెలుసా మీకు? అదే కాలానికి సంబంధించి మరొక విచిత్రమైనటువంటి బుద్ధుని బొమ్మ దొరికింది. ఏమిటి ఆ విచిత్రమైన బుద్ధుని బొమ్మ అంటే, ఆ ఊళ్ళో ఒక ఊరికి ముందు ఒక కాలువ వెళ్తూ ఉంటుంది, రోడ్డు అమ్మటే. ఆ కాలువలో అంటే అది కొంచెం ఒక చోట మడుగ్గా ఏర్పడింది. ఆ మడుగులో చేపలు పట్టడానికని ఒక బెస్త ఆయన వల వేసాడు. వల వేస్తే వలకి ఏదో చిక్కుకుంది, కానీ లాగుతుంటే వల రావట్లా, చిరుగుతూ వస్తుంది. ఏమిట్రా వల చిరుగుతుందని అక్కడికి వెళ్ళి చూస్తే లోపల ఒక కంచు విగ్రహం బయటపడింది. ఏమిటి కంచు విగ్రహం చూశారు, కానీ వాళ్ళకి అది బుద్ధుడిదని తెలియదు. అది అలా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మాకు వచ్చేసి పురావస్తు శాఖ రావడంతో అది చాలామంది పద్మపాణి అనుకున్నారు. కాదు, చివరికి చూస్తే అదేమైందంటే బుద్ధుని అవలోకితేశ్వరుడు, ఆ బుద్ధుని యొక్క మరొక దాన్ని అవలోకితేశ్వరుడు అంటాం కదా, ఆ అవలోకితేశ్వర విగ్రహం దొరికింది అక్కడ. అబ్బా, అది ఎప్పటిది? మహాయానం తర్వాత విలసిల్లిన వజ్రయాన మతాంది. మరి కాలం 5వ శతాబ్దం. మీకు వజ్రయానం ధాన్య కటకంలోనూ పుట్టిందని చాలామంది అంటారు. అక్కడి నుంచే విపరీతంగా వ్యాపించింది అంటాం కదా మనం. అంటే
నేలకొండపల్లి బౌద్ధ స్థావరం క్రీస్తుకు పూర్వం 1వ శతాబ్దంలో ప్రారంభమై శాతవాహన కాలంలో నిలదొక్కుని స్తూపాకారంగా ఉండి ఏదైనా ఆరామం అంటాం మనం. ఆరామం అంటే ఏమిటి? ఒక బౌద్ధ స్థావరం. ఆ బౌద్ధ స్థావరంలో ఏముంటాయి? ప్రధానంగా బౌద్ధ భిక్షువులు చుట్టూ పరిక్రమం చుట్టూ తిరిగి ధ్యానం చేసి దాన్ని త్రిరత్న వందన అంటారు. ముందు బుద్ధ, ధమ్మ, సంఘ ఈ మూడింటికి వందనాలు సమర్పిస్తూ ఉంటారు వాళ్ళు. అయితే ఈ స్తూపాన్ని మహాస్తూపం అని ఎప్పుడంటామంటే ఆ స్తూపంలో బుద్ధ భగవానుని పరమ పవిత్రమైన అస్థికలను నిక్షిప్తం చేసి దానిపైన స్తూపం నిర్మించినప్పుడు మాత్రమే మహాస్తూపం అంటాం. ఇక్కడ కూడా బహుశా ఉండి ఉంటాయి కానీ మనకు ఆనవాళ్ళు దొరకలేదు. భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపాల్లో నేలకొండపల్లి ఒకటిగా గుర్తింపు పొందింది. మహాస్తూపానికి చుట్టుపక్కల ఈ ప్రాంతం అంతా కూడా చరిత్రమయమే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ తవ్వినా కూడా ఏదో ఒక చరిత్ర ఆనవాళ్ళైతే కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ వరి పొలంలో ఈరోజు ఒక ఆనవాళ్ళైతే దొరికింది. ఇది వీరశైవానికి సంబంధించిందని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, డమరుకం ఉంది, త్రిశూలం ఉంది. ఇది వీరశైవ ఆనవాళ్ళని చెప్పొచ్చు. క్రీస్తు శకం 5వ శతాబ్దం తర్వాత ఈ ప్రాంతంలో వీరశైవం అనేది విజృంభించింది. దానికి ఆనవాళ్లే ఈ నిదర్శనం. అంతేకాదు ఇక్కడ పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టినట్లయితే మరిన్ని ఎన్నో చారిత్రక ఆనవాళ్ళు కూడా దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో తవ్వి తీస్తే దీని కింద ఏవైనా రాతపూర్వక లిఖితపూర్వకమైన శాసనం కూడా ఉండొచ్చు. కాబట్టి మరింత విస్తృతంగా తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక చోట చరిత్రకు సంబంధించిన ఆధారాలు దొరుకుతూనే ఉంటాయి అంటే అతిశయోక్తి కానే కాదు. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే మట్టి పొరల కింద దాగిన వేల ఏళ్ల కిందటి ఓ పట్టణమే వెలుగు చూస్తుందని చాలా మంది విశ్వాసం. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. భూగర్భం లోపల ఒక మహానగరమే ఉంది. దీని మీద అంటే రాడార్ తాలూకు సెన్సార్స్ కనుక వెరిఫై చేసుకుంటూ పోతే అది మొత్తం అబ్జర్వ్ చేసుకోగలిగితే మాత్రం ఒక నగరం తాలూకు ఉనికిని వెలుగులోకి తీసుకురావచ్చు అంటారు అన్నట్లు. అంటే మనం ఏదో కొద్ది దూరాన్ని వ్యక్తులను పెట్టి తవ్వించుకోవడంలా కాకుండా ఒకసారి సెన్సార్తో చూసుకొని ఆ తర్వాత దానికి సరైన ఎక్స్కవేషన్ చేయగలిగితే మాత్రం మనకి మొత్తం దేశ చరిత్రలో చెప్పుకోదగినటువంటి గొప్ప విషయాలు బయటకు రావచ్చు ఈ ప్రాంతం నుంచి. ఈ నేలకొండపల్లిలో చరిత్ర చూసుకున్నట్టయితే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం అనేటువంటి చరిత్ర నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల నుంచి పరిశోధన చేసినా కూడా చాలా 1% కూడా బయటికి రానంటూ ఉంది. చాలా మహానగరం భూమి కింద ఉన్నది. దాన్ని ఇంకా వెలుగుదీయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకప్పుడు జాలర్కి దొరికినటువంటి పంచలోహ విగ్రహం ప్రపంచంలో అత్యంత విలువైన విగ్రహం. మరి ఇప్పటి వరకు హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నది. మొన్న అమెరికా వాళ్ళు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి అమెరికా మ్యూజియంలో ఒక 3 నెలలు ఉండాలని రిక్వెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. మొన్న ఈ మధ్య అది అక్కడ ఎగ్జిబిషన్లో ఉన్నది. దాని విగ్రహం అంత అందమైంది ఎక్కడ కూడా బౌద్ధుని చూడలేదనేది చాలా పుస్తకాల్లో ఉన్నది. అప్పుడే ముఖ్యమంత్రి గారు నందమూరి తారక రామారావు గారు ఈ విగ్రహం గురించి తెలుసుకొని ఈ విగ్రహం నమూనా ప్రకారమే ఏకశిలా విగ్రహాన్ని తయారు చేసి హుస్సేన్ సాగర్ నడిబొడ్లో దాన్ని నిర్మించాలన్నప్పుడు ఆయన సంకల్పంతో నిర్ణయించుకున్నారు. దానికి మెయిన్ ఈ నేలకొండపల్లి సంబంధించిన విగ్రహం కావటం అనేది ఇక్కడ చాలా విశేషమైన విషయం. ఇక్కడ మహాస్తూపం అయితే ఉంది కానీ స్తూపం చారిత్రకతను వెల్లడించే చిహ్నాలు ఏవీ ఇక్కడ లేవు. పురావస్తు తవ్వకాలు జరిగిన సమయాల్లో వివిధ మ్యూజియంలకు అవన్నీ తరలించబడ్డాయి. దీంతో ఎంతో చరిత్రను తెలుసుకోవాలని వచ్చిన వారికి నిరాశే మిగులుతుంది. కాబట్టి వివిధ మ్యూజియాలలో ఉన్న నేలకొండపల్లి విగ్రహాలను ఇతరత్రా వస్తువులను తెప్పించి ఈ ప్రాంతంలో సైట్ మ్యూజియం ఏర్పాటు చేయాలని, ఖమ్మం నుండి కోదాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారికి ఈ నేలకొండపల్లి మహాస్తూపం ఉన్న ప్రాంతం చాలా దగ్గరగా ఉండడం వల్ల హైవే మీద సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటున్నారు చరిత్రకారులు, స్థానికులు. ఇక్కడ కనీసం తాగునీరు వసతి కూడా లేకపోవడం బాధాకరం. రెండోది బోర్డు రాసి వదిలిపడేశారు. చరిత్ర అనేది తలబట్టేది. ఎంతోమంది స్కూళ్ళు ఎక్కడి నుంచో పిల్లగాళ్ళు వచ్చి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వచ్చేయడానికి ఇక్కడ కూర్చోవడానికి నీడ లేదు, తాగడానికి నీరు లేదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్ కూడా లేడు. దక్షిణ ఆసియాలో అతిపెద్దది అన్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం కూడా స్థానికులుగా మాకు కూడా ఈ ప్రభుత్వం తీరు నచ్చట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్గా దీన్ని ప్రపంచవ్యాప్త పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం. హిస్టరీ గురించి రాసినవి అన్నీ చెరిగిపోవడానికంటే ముందే పిల్లలకి రేపొద్దున తెలిసేలా ఉండాలి. మన అసలు చరిత్ర అంటే పాత ఉండటం ఎంత గొప్ప విషయం అర్థం కావట్లేదు. మనకి ఒక ఖమ్మంలో కోట ఉంది అంటే 1000 ఏళ్ల చరిత్ర ఉంది కదా గొప్ప అనుకుంటాం.
ఇంకోటి ఏదో 400 ఏళ్ల క్రితం చరిత్ర కదా గొప్ప అనుకుంటాం. మరి ఇది ఎప్పటిదండి? 1వ శతాబ్దం నుంచో అంతకంటే ముందు నుంచో ఉన్నటువంటి ఆధారం ఒకటి మన రాష్ట్రంలో ఒకటి మిగిలి ఉంటాం. బౌద్ధం తాలూకు ఉండడం అనేది ప్రత్యేకత. దాన్ని మనం ఫస్ట్ గమనించడం ఉన్నట్టయితే ఎక్కువ రోజులు నిలబడి ఉండేలాగా కూడా చూసుకోవచ్చు అన్నట్లు. గవర్నమెంట్ సర్వేలు చేసినప్పుడు కూడా ఏం చేశారు, అవి వేరు మ్యూజియంస్ కూడా తరలించారు. కాబట్టి వాటన్నిటిని మనం క్రోడీకరణగా తెలుసుకొని దాని తాలూకు వివరాలను ఒక దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీని మీద చరిత్ర పక్కాగా నిర్మించడానికి అవకాశం ఉంది. మన బౌద్ధ, హిందూ, తర్వాత చరిత్ర పూర్వయుగ ఈ 3 యుగాలకు సంబంధించిన ఆధారాలు అక్కడ ఉన్నాయి కాబట్టి వీటిని మన ఘన వారసత్వాన్ని చెప్పుకోవాలంటే వాటిని కాపాడాలి. సో అందుకని ఇక్కడ దొరికిన వస్తువులన్నీ ఇక్కడ హైదరాబాద్ ఆర్కియాలజీ మ్యూజియంలో, లేకపోతే అమరావతి మ్యూజియంలో, ఇంకొక దగ్గర నాగార్జున సాగర్లో అక్కడిక్కడ భద్రపరిచారు. కాబట్టి వాటిని మళ్ళీ ఐడెంటిఫై చేసి ఇక్కడికి తీసుకొచ్చి సైట్ మ్యూజియం కనుక పెడితే అక్కడ ఆ సైట్లోనే మ్యూజియం పెట్టాలి. అన్ని కాలాల్లో వెలికి వచ్చిన వస్తువులన్నిట్లను కూడా ఒక సైట్ మ్యూజియం కట్టి అక్కడ వీటిని భద్రపరిస్తే తప్ప ఈ సంపదను, వారసత్వ సంపదను మనం కాపాడుకోలేము. అంటే అమరావతిలోనేమో అశోకునికి పూర్వం ముందే చిన్న స్తూపం ఉంది. ఆ స్తూపం అక్కడ ఉండటం వల్ల అశోకుడు ఆ ప్రదేశం బౌద్ధ స్థావరం కాబట్టి తను కట్టించిన 84,000 స్తూపాల్లో అదొకటి. అశోకుడు యొక్క శాసనం దొరికింది. ఆ చుట్టూ ఉన్నటువంటి రాతి కంచె మౌర్యన్ పాలిష్తో ఉంది. మౌర్యుల శిలాక్షరాలు ఆ రైలింగ్ స్తంభాల మీద ఉన్నాయి. అది అశోకుని కాలం నుంచే వృద్ధి చెందింది. శాతవాహనుల కాలంలో మహోన్నతంగా శిల్పాలతో అనేక బౌద్ధ శిల్పాలు, అమరావతి శిల్పం అంటే చెప్పడానికి లేదు కదా, బ్రిటిష్ మ్యూజియం, ఎగ్మోర్ మ్యూజియం, మన మ్యూజియం అన్నిట్లో ఉన్నాయి. అది అంత విస్తృతమైంది. అది కూడా 100 అడుగుల ఎత్తు, 200 అడుగుల విశాలం ఉంది అని మనకి ఆనాటి బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తలు మనకు తెలియజేశారు. కానీ మీరు చదువుకోవటం చాలా గొప్పగా ఊహించుకుంటాం వ్యాసాలు చదివిన తర్వాత అమరావతి గురించి. ప్రస్తుతం అక్కడికి వెళ్తే కేవలం 6 అడుగుల ఎత్తున్న ఒక మట్టి అరుగు తప్ప మీకు అలనాటి ఔన్నత్యాన్ని తెలియజెప్పేవి ఏమీ లేవు. అక్కడ అన్ని విదేశాల్లో రకరకాల చోట్ల ఉన్నాయన్నమాట. కానీ అది కేవలం ఇప్పుడు నేనేం చెప్పాను 6 అడుగుల ఎత్తు మాత్రమే ఉంది అక్కడ స్తూపం. ఇప్పుడు పోతే నేలకొండపల్లి 60 అడుగుల పైన ఎత్తున్నటువంటి అలా తల పైకెత్తి అందరూ గర్వించదగ్గ మహోన్నతమైనటువంటి స్తూపం ఉంది. అయితే అమరావతికి అంత పేరు వచ్చింది ఎందుకు వచ్చిందంటే అక్కడ తవ్వకాలన్నీ బ్రిటిష్ వాళ్ళు చేశారు, వాళ్ళే రాశారు, ప్రచారం తీసుకొచ్చారు. ఇండిపెండెన్స్ కంటే ముందు దానికి అప్పటికే ప్రచారం దక్కి అది స్థిరపడింది. దీన్ని గురించి రాసిన వాళ్ళే లేరు. ఖమ్మం నుంచి కోదాడికి పెద్ద రోడ్డు వేశారు కదా, అదిగో ఆ రోడ్లో ఎక్కడైతే ఆ రోడ్డు నుంచి దిగి నేలకొండపల్లికి రావడానికి మార్గం ఉందో అక్కడ ఒక పెద్ద బోర్డు సైనేజ్ పెట్టాలి. భారతదేశంలోనే అతిపెద్ద స్తూపాల్లో ఒకటైన నేలకొండ స్తూపాన్ని సందర్శించండి. ఇదిగో దిస్ ఈజ్ ద వే టు ద బిగ్గెస్ట్ బుద్ధిస్ట్ స్తూప ఇన్ తెలంగాణ అని పెడితే వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి వస్తారు. కొద్దిపాటి ప్రవేశ రుసుంతో మనం అక్కడ ఖర్చుల్ని వెళ్ళదీసుకోవడానికి ఆదాయం కూడా సమకూరుతుంది. అతి త్వరలో ఈ ప్రభుత్వపు ఆధ్వర్యంలోనే ఇది ఒక గొప్ప బౌద్ధ స్థావరంగా, బౌద్ధ పర్యాటక వలయం అంటే బుద్ధిస్ట్ టూరిస్ట్ సర్క్యూట్ అంటమే దాంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచి తెలంగాణలో బౌద్ధానికే మంచి పేరు తెస్తుంది అని ఆశిద్దాం. తెలంగాణలో ఇప్పటి వరకు గుర్తించిన బౌద్ధ ప్రదేశాల్లోనే కాక మొత్తం దక్షిణాదిలోనే అత్యంత పెద్దది నేలకొండపల్లి బౌద్ధ స్తూపం. ఈ మహాస్తూపానికి మునుపటి వైభవం తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడితే నేలకొండపల్లి తెలంగాణ గడ్డపై ప్రధాన బౌద్ధ కేంద్రంగా వెలుగొందుతుంది. రెండు 2000 ఏళ్ల చరిత్రకు పైగా తనలో నింపుకొని దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ వాస్తు కళారూపంగా విరాజిల్లుతున్న ఈ నేలకొండపల్లి స్తూపాన్ని బౌద్ధ చారిత్రక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, నేలకొండపల్లి మహాస్తూపం దగ్గర నుండి. For more videos like this, subscribe Big TV channel.